అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అమ్మ, మొన్న వల్లికి అలా జరగడంతో మీ అత్తగారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ మన మన రామరాజు వెళ్ళిపోతాడు. ఈ లోపల రానే వస్తుంది వల్లి అని సుక్కు. చెల్లె, నిజమే చెల్లె, అంతే, నిజంగానే నీ వల్ల ఏం జరగలేదు, కానీ నీ వల్ల నా బిడ్డ కోల్పోయాను. నీ నొప్పి కన్నా నా నొప్పి చాలా ఎక్కువైంది కదా చెల్లాయ్ అంటూ చాలా సాగదీస్తుందండి. చెల్లాయ్, నీ వల్ల నా బిడ్డని కోల్పోయాను, నాకు ఎంత బాధ ఉంటుంది, కుసంత పట్టుకోవే బాబు, నన్ను చూడపోతున్నాను, నొప్పి వచ్చేస్తుంది అని అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందండి. ఈ లోపల అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మీకు మీరే కదా క్షమించాలన్నా ద్వేషించాలన్నా అంతా మీరే అత్తయ్య, నా ముఖం చూసి చెల్లాయిని క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఈ లోపల మన బుజ్జమ్మ కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అలా చూసిన వెంటనే కూడా, ఏదైనా అక్క, చెల్లై, నువ్వేమి కూతురుతో బాధపడకో, ఎందుకంటే అత్తయ్య గారితో నేను మాట్లాడతాను చెల్లై, ఎందుకంటే నీ విషయం అలా కాదు అని చెప్తాను. అయినా నీ దగ్గర పుల్లలు పెట్టడం మంటలు పెట్టడమే కాదక్క, ప్రేమించడం కూడా తెలుసు అన్నమాట అన్నట్టు బేవచ్చంగా మనం నమ్మేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి ప్రేమ కాంపిటీషన్కి వెళ్ళాలని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకెవరున్నారు, ఎలా వెళ్ళాలి అని అంటూ మన నర్మద దగ్గరికి వస్తుంది. నర్మద చెప్తుంటుంది, ఏంటి మీ మేనత్తలా తయారయ్యో, ఎవరు మా భద్రావతి అత్త కాదు, మీ ఆవిడలాగా గయ్యాళి గంగమ్మలాగా ఏంటి మాట్లాడతారు, మీ పనులు మీరు చేసేస్తారు. ఏహో అత్తని ప్లస్ అత్తయ్యనా, ఓకే, మేనత్త ప్లస్ అత్తయ్య కదా, అయితే ఇప్పుడు ఏంటి అక్క, అయినా నాకు చిన్న హెల్ప్ చేయక్క. ఏంటి ప్రేమ, అక్క నేను డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్నా, అయినా ధీరజ్కి ఇష్టం లేనప్పుడు ఎందుకు వెళ్తున్నావు ప్రేమ నువ్వు? అది కాదక్క, ధీరజ్ విన్నర్ ప్రైజ్ వస్తే ధీరజ్కి కారు కొందామని అక్క, అయినా వద్దు ప్రేమ అని అనేసరికి వెళ్ళి అతనికి ఫోన్ చేసి చెప్తుంది, సార్ నేను రావడం కుదరదు. అదేంటి ప్రేమ, నువ్వు వస్తావని చాలా ఎదురు చూస్తున్నాను, అది కాదు, నువ్వు రావాల్సింది, విన్నర్ ప్రైజ్ నీకే అని అంటుంటే పక్క నుంచి మన వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, ఇక నర్మదని చూస్తుంటే నాకుంది, సూపర్గా ఉందే బాబు, నీ అది ఆనందం ఏంటే బాబు అంటూ మన సుక్కు కూడా అంటుంది. ఈ ఆనందాన్ని మా అమ్మ నాన్నకి పంచుకోవాలని చెప్పేసరికి, ఏ భాగ్యం, సూపర్ భాగ్యం, నువ్వంటే నాకు రత్నాల భాగ్యం, నా రత్నాల భాగ్యం అంటూ మన ఇడ్లీ బాబాయ్ భాగ్యాన్ని పొగిడేస్తూ ఉంటాడు. ఫోన్ చేసి, అమ్మో అసలు నర్మదను చూడలేకపోతున్నానమ్మా, అసలు దాని ఏడుపు అది అసలు మామూలుగా లేదమ్మా అని అనేసరికి, దెబ్బ పడిన పులి ఎంత డేంజరో నర్మద కూడా అంతే, నీకు తెలీదు, అర్థమవుతుందా అంటే, అమ్మ నువ్వు ఏదైనా ఆనందాన్ని చెప్పుకుందాం అని వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ మన వల్లి చాలా తిడుతుంది. అసలు నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, నాకేం చేయాలో నాకు తెలుసు అని అంటూ మన వల్లి చెప్పేసరికి భాగ్యం, అమ్ముడు అది కాదమ్ముడు, అమ్ముడు అది కాదమ్ముడు అని చెప్పినా కూడా వినకుండా ఫోన్ పెట్టేస్తుంది మన వల్లి. కానీ మన నర్మద మటుకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఓ పక్క నుంచి మన లోపల నర్మదతో పని అవ్వలేదని ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ని రమ్మంటుంది. ప్రేమ 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 ఏమైందే అని అంటే, మా అమ్మకి గుండెపోటు వచ్చిందే, నువ్వు రావాలే. అదేంటి, మీ అమ్మకు గుండెపోటు వస్తే ప్రేమ నర్సు కాదు, డాక్టరు కాదు, అయినా ఏమనుకుంటున్నావు అసలు అని అనేసరికి, అది కాదే, నువ్వు తప్ప నాకెవరున్నారే, అది కాదే, నువ్వు వచ్చి చూడవే, సిటీకి తీసుకెళ్ళాలి అని అంటూ చాలా ఏడ్చేస్తుంది. సరేలే నేను వస్తానని చెప్పేసి బ్యాగ్ రెడీ చేసుకుంటూ ఉంటుంది. అయినా ప్రేమ వచ్చి ఏం చేస్తుంది, నేనే వస్తాను, లేదు ప్రేమ వస్తే చాలు అని చెప్పేసి రెడీ అయిపోయి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా మన నర్మద కూడా కనపడుతుంది. నర్మద, ఏంటి ఎక్కడికి ప్రేమ, అది అక్క డ్యాన్స్ కాంపిటీషన్ ఏంటి, అది కాదక్క, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి బాగాలేదంట, గుండె ఆపరేషన్ అంటే, ఎందులో, పలానా హాస్పిటల్లో అక్క అని అంటే, అవునా, ఏ హాస్పిటల్ అని చెప్తూ ఉంటే, ఆ హాస్పిటల్ చిల్డ్రన్ హాస్పిటల్ కదా, ఈ మధ్యన గుండెకి సంబంధించినవి కూడా చూస్తున్నారా అంటే, అది కాదక్క, అయినా ఒక జత పెట్టుకోవాలి కానీ ఇన్ని జతలు ఎందుకు పెట్టుకున్నావు ప్రేమ, ఇలా ఇవి బ్యాగు అని అనేసరికి, ఏంటమ్మా ఏం జరుగుతుంది, అది కాదంటీ, అది కాదు అంకుల్, మా అమ్మకి గుండె ఆపరేషన్ అయ్యి గుండెపోటు వచ్చిందంటే ప్రేమను తీసుకెళ్తుంటే నర్మదక్క ఆపుతుంది అని అంటే, ఓ
ఓ అబ్బో, ఈవిడ గారు చెప్పారని పెద్ద రీసెర్చ్ మ్యాన్, ఈవిడ డాక్టరు, మరి ఈవిడ చేసే పనులు అలాంటి, అయినా ఎందుకు అలా పెద్ద ఈవిడ చేసే పెద్ద పనులు ఈవిడ పెద్ద రాజకారాలు వెలకబెడుతున్నట్టు అని చెప్పేసి మన నర్మదని తిట్టేస్తూ ఉంటుంది. నర్మద చాలా బాధపడుతూ అలా చూస్తుంది. అయినా ఎందుకు బుజ్జమ్మ ఆగు, అమ్మ పోనీలే మీరు వెళ్ళరండి, అమ్మ ఆగు నర్మద, ఆగు ప్రేమ అంటూ డబ్బులు ఇచ్చి మామగారు నీకేమన్నా అవసరమైతే ఉంటాయమ్మా, డబ్బులు పట్టుకో అని చెప్పేసి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇద్దరు కలిపి బైక్ మీద వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు ధీరజ్కి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతుంది మన ప్రేమ. ఇంకా ధీరజ్కి ఏమో మాట్లాడ్డా అలా చూస్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా రాలేదు అని చెప్పేసి కార్ డ్రైవర్ని అడుగుతాడు. ఏదిరా నా పారిజాతం, ఏదిరా నా మల్లెపువ్వు, ఏదిరా అంటూ ఓ ఎదవ ఆ ఎదవ ఇదైపోతూ ఉంటాడు. ఇంకా డ్రైవర్ చెప్తాడు, సార్ ఇప్పటికి 15 సార్లు చేశారా మేడం, ఇంకా రాలేదు అని అనేసరికి ఈ లోపల మేడం వచ్చింది, మన ప్రేమ వస్తుంది. వచ్చిన తర్వాత కారు ఎక్కుతుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? ప్రేమకు అన్యాయం జరుగుద్దా, లేకపోతే ప్రేమని కాపాడతారా, నర్మదా ధీరజ్ కాపాడతారా, లేకపోతే ప్రేమ జీవితం నాశనం అయిపోతుందా అనేది మరి రేపటి ఎపిసోడ్లో చూడాలండి. మరి ఏం జరుగుద్దో కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.